ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది. రైతులందరికీ కూడా ఈ నెల 26వ తారీఖున 2 పథకాల డబ్బులైతే వస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 2 పథకాలు కూడా, ఒక పథకం ద్వారా 7,000 రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా 17,000 రూపాయలు రాబోతున్నాయి. మరి ఈ పథకాలు ఎవరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఏ పథకాలు అమలు చేస్తున్నారు, ఏ రైతులకి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి, ఏ రైతులకి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. అంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా రైతులందరూ కూడా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీ ఇచ్చింది. ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేయడానికి ఆదేశాలు జారీ చేసింది. మరి ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ మీటింగ్లో ఆయన కీలక ప్రకటన అయితే చేశారు రైతులకు సంబంధించి. ఎందుకంటే మనకి కూటమి ప్రభుత్వంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అలానే కేంద్ర ప్రభుత్వం తరపున రెండూ కలిపి కూడా రైతులకు ఈ యొక్క 2 పథకాలు అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా మనకు ఈ యొక్క పథకాల ద్వారా ఎవరికి డబ్బులు పడతాయి, ఎవరికి పడవు, ఏం చేస్తే డబ్బులు రావు, అలానే ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఇద్దరు కూడా ఒకే విధంగా మనకైతే అమలు చేయాలని పథకాలను చెప్పారు. ఇందులో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన రాష్ట్రానికి సంబంధించిన మరియు అభివృద్ధికి చెందిన విధంగా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు రైతన్నలకు సంబంధించి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతులకి ఈ విధంగా సహాయం చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చేసి 6,000 రూపాయలు, మొత్తంగా చూసుకుంటే 20,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందించడానికి ఏర్పాట్లు చేశారు. ఇక మరొక పథకం అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు డబ్బులు అయితే వేయడానికి ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఈ 2 పథకాల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పథకాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. అంటే గత ప్రభుత్వంలో మనకు రైతు భరోసా అలానే మనకు పిఎం కిసాన్ అప్లై చేసుకుంటే ఇప్పుడైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, వారికి యథావిధిగా కొనసాగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి వాళ్ళు ఉంటే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలి. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరైతే పొందారో అటువంటి ప్రతి రైతు కూడా మీకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే వస్తాయి. మరియు ఈ పథకాలలో దరఖాస్తు చేసుకోవాలంటే మనకు ప్రస్తుతానికి పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవకి సంబంధించి మాత్రం మనకి పిఎం కిసాన్కి అవకాశం ఉంది, కానీ మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవకి అవకాశం లేదు. పిఎం కిసాన్కి సంబంధించి మీ సేవా కేంద్రాల ద్వారా మీరు ఈ యొక్క 1B జిరాక్స్ ఉంటుంది కదా, అది ఆధార్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ యొక్క పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి పిఎం కిసాన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే చేసుకోండి. ఇక పిఎం కిసాన్కి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకి ఇంకా అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. మరి అన్నదాత సుఖీభవ పథకం అప్లై చేసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే 8వ తారీఖున మీటింగ్ అయితే ఉంది, అంటే మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. దానిలో మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ముందుగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడతగా మనకు సహాయాన్ని అందించబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే 20,000 రూపాయలు ఒకేసారి కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 విడతలలో ఇవ్వడానికైతే మనకు సిద్ధమైపోయారు. ఇక తొలి విడతగా 7,000 రూపాయలు ముందుగా చెప్పినట్లుగానే రెండో విడత 7,000, మూడో విడత 6,000 రూపాయలు పీఎం కిసాన్, 20వ విడత, 21వ విడత, 22వ విడత ఈ 3 విడతల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సహాయాన్ని అందించడం జరుగుతుంది. మరి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించి తొలి విడత 7,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు. ఇక మనకు కేంద్ర ప్రభుత్వం తరపున అయితే 2,000, అన్నదాత సుఖీభవ పథకం తరపున 5,000 రూపాయలు, మొత్తంగా రెండు కలుపుకుంటే 7,000 రూపాయలు మీకు అందిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ప్రస్తుతానికి పీఎం కిసాన్కి సంబంధించి అవకాశం ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. ఇక అయితే ఈ అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతుకి కూడా డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత 7,000 రూపాయలు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుంది. మరి ఇక రెండో పథకం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు రెండో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకి కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అంటే పంట నష్టపరిహారం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వారికైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందించబోతుంది. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మరి మీరు ఎదురు చూస్తున్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అవకాశం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పంట నష్టపరిహారానికి సంబంధించి మీరు నష్టపోయినటువంటి వరి పంట కానీ మెట్ట అయితే 17,000 రూపాయలు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే చాలామంది పంట నష్ట పరిహారాన్ని నమోదు చేసుకోవడం జరిగింది వ్యవసాయ సహాయకుల ద్వారా. మరి చాలామంది నష్టపరిహారాన్ని నమోదు చేసుకొని వాళ్ళు కూడా నమోదు చేసుకొని వాళ్ళు ఉంటే ఇటీవల మనకు వర్షాలు కురిసి ఎక్కువగా మనకు అరటి రైతులు నష్టపోవడం జరిగింది. అంతకుముందు కూడా మనకు వరి ముత్యాల పంటలు అన్నీ కూడా నష్టపోవడం జరిగింది. మరి ఇలా నష్టపోయినటువంటి రైతులకు కూడా నష్టపరిహారాన్ని అందించేందుకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే ఇక మనకి ఈ నెల 26 నుంచి ఈ 2 పథకాలను అయితే డబ్బులు జమ అవుతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. కాబట్టి ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా వీటన్నిటి ప్రూఫ్స్ కూడా 1B జెరాక్స్, ఆధార్ జెరాక్స్, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. అలాగే మనకి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి, ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మేలు పొందడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత చాలా ఇంపార్టెంట్, ఈ కేవైసీ లేకపోతే మనకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి తప్పనిసరిగా చేయించుకోవాలి. తర్వాత 1 లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే NPCA లింక్ అనేది చేయించుకొని ఖచ్చితంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అయితే అప్లై చేసుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీరు అప్లై చేసుకోవాల్సింది తప్పనిసరిగా. మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉండండి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా తీసుకోండి. ఇవి రైతులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.